లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక రోజుని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. చాలాసార్లు ఒక మనిషి కొంచెం దీన స్థితిలో నుండి కొంచెం దీవించబడితే, కొంచెం ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు కనుక దేవుని ప్రజల్ని ఆశీర్వదిస్తే, వారి ప్రవర్తనలోనూ మాట తీరిలోనూ ఎన్నో వ్యత్యాసాలు కనపడడం మనం గమనిస్తాం. చాలామంది వారి యొక్క ప్రవర్తనలో కలిగిన మార్పులను బట్టి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒకప్పుడు బాగానే ఉన్నారే, అందరితో కలిసిపోతూ చక్కగా తగ్గించుకొని మాట్లాడుతూ దేవుని వాక్యానుసారంగా దీన మనస్సుతో ఉన్నట్టుగా అనిపించేవారు. కానీ ఇప్పుడు పలానా విషయంలో దీవించబడిన తరువాత, పలానా ఆశీర్వాదాన్ని పొందిన తరువాత వీరి మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఎంతో మార్పు కనిపిస్తుంది, వ్యత్యాసంగా ఉంది, చాలా గర్వం వచ్చినట్టుగా ఉంది అని మాట్లాడుకునే వారిని మనం చూడగలం. మన గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మని సహాయంతో. ఒకవేళ పరిశుద్ధాత్మని సహాయమే కనుక లేకపోతే మన హృదయంలోనికి గర్వం వచ్చింది అని, మన మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఒకప్పుడు ఉన్న దీన మనసు పోయింది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించలేం. ఎప్పుడైనా కూడా ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి దీవించబడాలి అంటే దానికి ఉండాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అని అంటే దీన మనస్సు. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం కానీ, ఇంకా సజీవంగా ఉండడానికి కారణం కానీ, ఇప్పుడు వరకు మనం ఏదైనా చేయగలిగాము అనంటే, మనం ఎంతగా దీవించబడగలిగాము అనంటే, ఒకప్పుడు మనమున్న దీన స్థితిలో నుండి ఈరోజు మనమున్న స్థితిలోనికి మనం రాగలిగాము అనంటే దానికి కారణము కేవలం దేవుడే కాదంటారా? దేవుని యొక్క హస్తాన్ని మర్చిపోయి, దేవుని యొక్క కృపను గనక మర్చిపోయి, మనకు కలిగిన ఆశీర్వాదాలను చూసుకొని నేను, నా జ్ఞానం, నా శక్తి, నా ఆలోచన విధానం అని గనక నేను అనే స్వభావంతో గర్విస్తే ఇచ్చిన దేవునికి తీసి పక్కన పెట్టడం కూడా చాలా సులభమైన విషయం అని మర్చిపోతున్నామని అర్థం. ఈరోజు వరకు మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా కేవలం దేవుని ద్వారానే కలిగింది అనే విషయాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే గర్వం అనేది మన హృదయంలో చేరడానికి ఇంక అవకాశమే లేదు. భవిష్యత్తులో కూడా మనం ఏది సాధించాలి అన్నా, ఏది చెయ్యాలి అన్నా, ఎందులో విజయం పొందాలి అన్నా కూడా అదంతా కూడా దేవుడు ఉంటేనే నేను ఏదైనా చేయగలను అని గుర్తించేవాడే, జ్ఞాపకంలో పెట్టుకొని ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని కోరేవాడే వెనుదిరిగి చూడకుండా విజయాలు పొందగలడు. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో పొందిన ఆశీర్వాదాలను కూడా నష్టపోవడానికి, దెబ్బల మీద దెబ్బలు తినడానికి కారణము దేవుని మర్చిపోవడమే కాదంటారా? నేను అనే స్వభావము ఆశీర్వదించబడిన తర్వాత హృదయంలోనికి చేరడం వలన ఏమీ సాధించలేం. ఒకవేళ మనం కనుక విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఉండి ప్రభువా మమ్మల్ని దీవించయ్యా, మాకు సహాయం చేయయ్యా అని ఆయన్ని అడిగి ఆయన ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఈ ఆశీర్వాదాలకి కారణం దేవుడే అన్న విషయాన్ని కనుక మర్చిపోతే మరలా తిరిగి ఆయన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో మనలను ఆయనకి తెలియదంటారా? నా వల్ల కాదు ప్రభువా, దేని విషయంలోనైనా ఇంతవరకు నువ్వే చేసావు, ఇక ముందు కూడా నీవే చెయ్యాలి, నీ వైపు చూస్తున్నాను, నా శక్తి చాలదు, నా బలం చాలదు, నీ సహాయం కావాలి అని మనం అడిగే స్థితిలోనికి ఆయన మనల్ని తీసుకొస్తాడు. ఆ స్టేజ్లోనికి మనం వచ్చేంత వరకు ఆయన ఏ సహాయాన్ని మనకి చేయలేడు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, గర్విష్ఠులకు ఆయన చాలా దూరంగా ఉంటాడు. దీన మనసు కలిగి ప్రభువా నీవే నా దిక్కు, నీ సహాయమే నాకు కావాలి, నా వల్ల ఏది కాదు అని మనం అడిగినప్పుడు ఆయన మనతో నివసిస్తాడు, మన పక్షంగా ఉంటాడు, దీనులకు ఆయన కృప చూపిస్తాడు.
ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడగలం, మనం నేర్చుకోగలం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు అనే ఒక రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు అనే ఈ రాజు తన మీదకి 3 జాతుల ప్రజలు, శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు, అతని మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, ఈ యెహోషాపాతు రాజు దగ్గర అన్నీ ఉన్నాయి. సైనికులు ఉన్నారు, యుద్ధం చేయడానికి కావలసిన బలం ఉంది, సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రజలున్నారు. కానీ ఈ వ్యక్తి తన సైన్యం అంతటిని, తన ప్రజలందరినీ కూడా తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, దేవా, నీవు వారికి తీర్పు తీర్చాలి, ఏం చేయడానికి కూడా మాకు తోచదు, ఈ యుద్ధాన్ని జయించడానికి, ఈ శత్రువుల మీద విజయం పొందడానికి మాకు శక్తి చాలదు, మా దిక్కు నీవే, మా వల్ల ఏది కాదు అని ప్రార్థన చేశాడు. తన దగ్గర ఉన్న ఆ సమస్యను దేవుని చేతులకు అప్పగించాడు. దేవుడు ఎలా సహాయం చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఏ యుద్ధం చేయకుండానే దేవుడు అద్భుతమైన రీతిలో ఆ శత్రువుల మీద యెహోషాపాతుకి విజయాన్ని ఇచ్చాడు. కేవలం దేవుణ్ణి పాడుతూ, స్తుతిస్తూ, కొనియాడుతూ ఉండగా ఆ 3 జాతుల శత్రువుల్లో వారికే విభేదాలు కలిగి ఒకరినొకరు హతం చేసుకున్నారు. యెహోషాపాతు ఏ యుద్ధం చేయకుండానే గొప్ప విజయాన్ని పొందగలిగాడు. ప్రియ స్నేహితుడా, ఒకవేళ మన జీవితంలో మనకు వచ్చే సమస్యలను నాకు నేనుగానే సరిచేసుకోవాలి, నాకు నేనుగానే పరిష్కరించుకోవాలి అని గనక అనుకుంటే మనం చేసే ప్రయత్నం అంతా కూడా కేవలం వ్యర్థమే. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్యనైనా మనం ఏమీ కూడా పరిష్కరించలేం. కనీసం మన తల వెంట్రుకల్లో ఒక దాన్ని నల్లగానైనా తెల్లగానైనా మార్చడానికి మనకి శక్తి లేదు. ప్రతి విషయంలో దేవుని సహాయం అనేది చాలా అవసరం. దేవా, నా వల్ల కాదు, నా జ్ఞానం సరిపోదు, నా శక్తి చాలదు, నా బలం చాలదు, నీ వైపు చూస్తున్నాను దేవా, నీ సహాయం కావాలి అని కనుక ఒక మాట ఆయన్ని అడగగలిగితే, ప్రతి విషయంలో ఆయన పైన ఆధారపడి ఆయన సహాయాన్ని కనుక మనం పొందగలిగితే ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. ప్రతి సమస్యను ఆయన సులువుగా పరిష్కరిస్తాడు. ఒకవేళ ఒకప్పుడు మనం బాగా దేవుని మీద ఆధారపడి ఇప్పుడు వేరే లోకం మీద ఆధారపడుతున్నామేమో. మనం దీనస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా దీనంగా ఉండి విధేయత కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించి, ఇప్పుడు దేవుడు దీవించిన తర్వాత ఆ వచ్చిన ఆశీర్వాదాల వైపు చూసుకుంటూ ఒకప్పుడు నా ప్రార్థన జీవితాన్ని, దీన మనస్సుని, విధేయతను విడిచిపెట్టామేమో. మనల్ని మనం చూసుకొని సరిచేసుకొని, నా వల్ల ఏది కాదయ్యా, నీవు లేకపోతే నేనేం చేయలేను, నీకు వేరుగా ఉండి నేనేమి సాధించలేనయ్యా, మరలా నాకు సహాయం చేయవా, నన్ను క్షమించి నా ముందుండి నడిపించు అని దేవుని సహాయాన్ని అడిగితే మరలా ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. యెహోషాపాతు తన దగ్గర ఉన్నదంతా కూడా పక్కన పెట్టి దేవుని వైపు ఎలా చూశాడో, దేవా నీవే నాకు దిక్కు అని ఎలా ఆయన మీద ఆధారపడ్డాడో, అలాగ మనం కనుక మనకున్నదంతా పక్కన పెట్టి, ఎవరున్నా ఎంతున్నా ఏది స్థిరమో మనం చెప్పలేము. నమ్మిన మనుషులందరూ అంతం వరకు మనతో ఉంటారా అంటే ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో మనకు తెలీదు. ఎవరెప్పుడు మన పక్షంగా ఉంటారో, ఎవరెప్పుడు మనల్ని విడిచిపెడతారో, ఎప్పుడు ఎవరు మనకి దేనికి వ్యతిరేకంగా మారిపోతారో కూడా కారణం కూడా మనకు అర్థం కాదు. ఇంకా డబ్బు, వెండి బంగారాలు, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు ఏమైనా మనం ఆధారం చేసుకుంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించింది కూడా క్షణంలో మాయమైపోయే రోజుల్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ కూడా మనం ఇంకా దేవుని వైపు తిరగకపోతే,
ఇంకా నా వల్ల కాదయ్యా, నీ సహాయం కావాలి అని మనం అడగలేకపోతే ఎలా మనం ముందుకు వెళ్ళగలం? ఎలా మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని మనం ఎదిరించి జయించగలం? ప్రియ స్నేహితుడా, ప్రతిరోజు అపవాది మనల్ని ఏదో ఒక విధంగా కృంగతీయాలని చూస్తూ ఉంటాడు. మనం ఎదుర్కొనే సమస్యల్లో భయంతోనూ ఆందోళనతోనూ మనల్ని నింపాలని, ఆత్మీయ జీవితంలో ముందుకి ఎదగకుండా అడ్డుబండలుగా ఆ సమస్యల్ని మార్చి మనం వెనక్కి జారిపోయేలాగా చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నా వల్ల ఏమీ కాదయ్యా, నీవే నాకు దిక్కు అని దేవుని పాదాలు కనుక మనం పట్టుకోలేకపోతే మనం ఏమీ చేయలేము. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని గనక మనం అడగగలిగితే ఆయన ద్వారా మనం ఏదైనా కూడా సాధించగలం. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం డాడీ. నిజంగా మా జీవితంలో ఏ సమస్యనైనా జయించటానికి శక్తి మాకు చాలదు. మా దిక్కు నీవేనయ్యా. మా జీవితంలో మేము ఎదుర్కొన్న ప్రతి సమస్యను ఈ ఉదయకాలం నీ పాదాల సన్నిధిలో పెడుతూ ఉన్నాం. నీ సహాయం అడుగుతున్నాం దేవా. మా వల్ల ఏది కాదు, నీకు వేరుగా ఉండి నీ సహాయం లేకుండా మేము ఏది చేయలేమయ్యా. నీవే మాకు దిక్కు దేవా. నీ సహాయం మాకు కావాలి ప్రభువా. ఈ రోజు అంతటిలో మేము చేయబోయే ప్రతి పనిలో, మేము తలపెట్టే ప్రతి విషయంలో నీ సహాయం సంపూర్ణంగా నాకును, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధల చేయమని, యెహోషాపాతు వల్ల నీ మీద ఆధారపడి సంపూర్ణంగా నీ యొక్క సహాయాన్ని పొంది విజయాలు అనుభవించడానికి మాకు సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరలా రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఉదయకాలం అన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. May God bless you. Thank you so much. Praise the Lord.